మహిళలకు ఎలాంటి గౌరవం ఉండదు అనుకునేవాళ్లు అసలు ఈ ప్రపంచంలో ఎందుకుంటారో ఏమో అర్థం కావటం లేదు. మీరేడవడం వల్ల జోకు బాబాయ్ నూతన్ ఏం పట్టించుకోరు అసలు. కానీ చాలా మందికి బాధ అనిపిస్తుంది, కష్టంగా ఉంటుంది. మంగేష్, నువ్వేదో పని మొదలు పెట్టడం గురించి చెప్పావు కదా? నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను. మనం పని మొదలు పెడదాం. పద. నిజంగానే పుస్తకాల పేర్లే చాలు. ఒక మనిషి కంటే ఎక్కువగా పుస్తకాలే నమ్ముతుంటాడు. ఇంతవరకు తను రానేలేదు. ఎక్కడికెళ్లారో ఏమో. నేను వెళ్ళి చూస్తా. ఈ రోజుకి ఇక చాలు. ఎన్ని విషయాలు చెప్పానో వాటి గురించి ఆలోచించండి. పదండి, మన కుటీరం వైపు వెళ్దాం. మీరు నేను అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వనే లేదు. నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న ఏంటంటే, మరణం జీవితం కంటే ఎక్కువ సార్థకమైంది ఎలా అవుతుంది? రేపు ఇదే సమయానికి రా. అప్పుడు నీకు నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. అసలు మీరేమంటున్నారు? ఇంతసేపు నేను ఇక్కడ కూర్చుని మీరు ఇప్పుడు జవాబు చెప్తారు, తర్వాత జవాబు చెప్తారని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడేమో రేపురా అంటున్నారు. ఈ రోజు వినే యోగ్యత నీకు లేదు. వినే యోగ్యత లేదు అంటే? అంటే ఇంకా సరైన సమయం రాలేదు. జవాబు కావాలంటే నువ్వు రేపు మళ్ళీ రా. అన్నట్టు నేను రేపు ఇక్కడ దొరకను. మరైతే ఎక్కడ దొరుకుతారు? ఎక్కడో నువ్వే అన్వేషించు. అసలు మీరేమంటున్నారు? అన్వేషించు అంటే మీరిక్కడ దొరకకుంటే ఎక్కడ దొరుకుతారో అది కూడా చెప్పడం లేదు. చూడండి, మీకు జవాబు చెప్పాలని లేకుంటే ఏం పర్వాలేదు, మీరదే స్పష్టంగా చెప్పేయండి. నాది అలాగే మీ సమయాన్ని మాత్రం వృధా చేసుకోకండి. నువ్వేమైనా అనుకో, కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళడమే మంచిది. గురువుగారు, అసలు ఈయన ఏమంటున్నారు? ఈయన ఇలా మాట్లాడడం సరైందేనంటారా? ఈయన సాధువు కదా. నీకు కోపం వస్తోంది. ముందుగా నువ్వు నీ కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకో. సంపూర్ణ నియంత్రణ. ఎలాంటి నియంత్రణ అంటే ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి వ్యక్తి అయినా నిన్ను కొంచెం కూడా ఉద్రేకపరచకూడదు. తర్వాత చిత్తశుద్ధితో రా. జవాబు తప్పకుండా చెప్తాను. వాగుడు! ఇతను వాగుతున్నాడు. ఏ వ్యక్తి అయినా తన కోపం మీద నియంత్రణ ఎలా పొందగలడు చెప్పండి? ఖచ్చితంగా పొందగలడు. ఒకవేళ ఎవరైనా వ్యక్తి కోరుకుంటే, ఒకవేళ నువ్వు అలా కోరుకుంటే చాలా సమయం పడుతుంది, కానీ పొందగలడు. భీమ్, ఇక నేను కూడా బయలుదేరటం మంచిది. నేను బయలుదేరతాను. భీమరావు, రేపు కూడా ప్రవచనాలు వినడానికి వస్తావా? చదువు దూరమైంది అంటే నువ్వు బాబాలా మారతావా? ఈయన ఎక్కడికెళ్లారు? మీరెక్కడికి వెళ్లారు?
ఆ, చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్లారు? నేనెంత కంగారు పడ్డానో మీకు తెలుసా? ఆ, నేను కూడా ఆందోళనలో ఉన్నాను, అందుకే చెప్పపెట్టకుండా వెళ్ళిపోయాను. మీరలా ఉంటే చెప్పాలి కదా. మరి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారా? మీకైతే తప్పప్పుల గురించి బాగా తెలుసు, కానీ భార్యాభర్తల మధ్య ఏదైనా విషయం వచ్చినప్పుడు మొద్దులా మారిపోతారు. చెప్పండి, ఏం ఆలోచిస్తున్నారు? అంత పెద్దగా ఏమీ లేదు. పద ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇంటికి లాగో వస్తాను, కానీ ముందుగా అదేంటో చెప్పండి. లేదు, ఏం లేదు రమా, ఇంటికి పద. మీరేం దాస్తున్నారు? అయినా ఎందుకు దాస్తున్నారు? ఏదైనా జరుగుంటే చెప్పండి. నువ్వెందుకింతగా వాదిస్తున్నావు? ఇంటికి పద. నీకు కోపం వస్తోంది. ముందుగా నువ్వు నీ కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకో. సంపూర్ణ నియంత్రణ. ఎలాంటి నియంత్రణ అంటే ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి వ్యక్తి అయినా నిన్ను కొంచెం కూడా ఉద్రేకపరచకూడదు. రమా, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద. తిట్టారు కదా, కోపం చూపించారుగా. నేను ఇంటికి వెళ్తున్నాను, కానీ నేను మీతో మాత్రం కలిసి రాను. రమా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆనందంగా ఉంది నువ్వు మళ్ళీ బతకడం నేర్చుకున్నందుకు. ఆహా, అద్భుతం. ముందుగా రమాబాయి తన చెప్పులు కుట్టే దుకాణం నా చెప్పులు కుట్టే దుకాణాన్ని చూసి తెరిచింది. ఇప్పుడు జనార్దన్ చాయ్ దుకాణాన్ని చూసి మంగేష్ తన చాయ్ దుకాణాన్ని తెరిచాడు. ఇక ఈ నాటకమంతా ఎవరిది? కేవలం రామ్జీ ఇంకా తన ఇంట్లో వాళ్ళది. అవును నితేష్ అన్నా, నువ్వు చెప్పింది నిజమే. వీళ్ళు నా దుకాణాన్ని చూసే వాళ్ళ దుకాణాన్ని తెరిచారు. ఇప్పుడు వీళ్ళు నా పొట్టకూటి మీద దెబ్బ కొట్టాలనుకుంటున్నారు. జనార్దన్, పొట్టకూటి కోసం మనసు పెట్టి కష్టపడి సంపాదించడం జరుగుతుంది. ఇక నీ పొట్టకూడు వీళ్ల దుకాణం తెరవడం వల్ల దూరం అయిపోదు. నువ్వు పడే కష్టమే నీకు తోడుంటుంది. ఇక వీళ్ల కష్టం వీళ్లకు తోడుంటుంది. ఎవరు ఎక్కువగా కష్టపడతారో వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఇది చాలా స్పష్టమైన విషయం. చూద్దాం వీళ్ళు ఎంతగా సంపాదిస్తారో. ఏ జోకు, నేను నిన్ను సవాల్ చేస్తున్నాను. నువ్వు నీ కొత్త పెళ్ళాం కలిసి దుకాణంలో ఎంతగా కష్టపడతారో కష్టపడండి. కానీ ఇప్పుడు మా ఈ చాయ్ దుకాణం ఉంది కదా, నీ బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే దుకాణం కంటే ఎక్కువగా నడుస్తుంది. చూద్దాంలే. అలాగే చూసుకుందాం. పులియా గారు, ఇవన్నీ వదిలేయండి. దుకాణం ప్రారంభోత్సవ సందర్భంగా అందరికీ ఛాయ్ తాగించండి. ఇప్పుడే తాగిస్తాను. నేనెవరినో నువ్వు మర్చిపోయావు, కానీ నేను మాత్రం నువ్వెవరో మర్చిపోలేదు. అందుకే దుకాణం ప్రారంభించిన సందర్భంగా నా తరపున మీకు చాయ్ ఇద్దరికి. ఇదిగో తీసుకోండి, తాగండి. రామ్జీ, తీసుకోండి. ధన్యవాదాలు. మంగేష్, నువ్వు నన్ను క్షమించు. ఈ రోజు నీ దుకాణం ప్రారంభోత్సవం, కానీ నా దగ్గర నీకివ్వడానికి డబ్బులు కూడా లేవు. డబ్బులు ఎలా ఉంటాయి?
రోజంతా ఇంట్లోనే కూర్చొని ఉంటే ఇక డబ్బులు ఎలా సంపాదిస్తావు రామ్జీ? అలాగే ఈయన గారి సుపుత్రుడు భీమరావు రోజు ఒక కొత్త అలవాటు చేసుకుంటాడు. చవటని ఒప్పుకుంటాను. ఉద్యోగం లేదు, ఉద్యోగం వెతుక్కోవాలి. కానీ బౌద్ధ భిక్షువు ముందు జ్ఞానాన్ని పొందుతున్నట్టు ఏ నాటకం ఆడుతున్నాడు? ఇవే లక్షణాలుంటే తను ఏదో ఒక రోజు బాబాలా మారిపోతాడు. జోషి గారు, మీరు ఎప్పుడు ఆయన్ని ద్వేషిస్తూనే ఉంటారు, కుళ్ళుకుంటూ ఉంటారు, అలాగే ఈర్ష్య పడుతూ ఉంటారు. అయినా ఎవరికి తెలుసు, ఒకరోజు నిజంగానే తను బాబాలానే మారిపోతారేమో. అయినా బాబాలానే ఎందుకు, సాహెబ్లా కూడా మారిపోతారేమో. ఇక అప్పుడు పూర్తి పేరు ఏమవుతుందో తెలుసా? బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. ఏంటి ఏమన్నావు? పరిహాసం బాగుంది. నేను సాహెబ్లా మారను. మీకు సంతోషం లభించింది కదా, ఇక మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. అన్నట్టు వెళ్తూ వెళ్తూ ఇది కూడా విని వెళ్ళండి. అది ఆ మిలిటరీ ఉద్యోగం నేను వదిలేశాను. వదిలేశావా? ఉద్యోగం వదిలేశావా? నేను అనుకుంటూనే ఉన్నాను ఇంతవరకు ఆనంద్ ఒక్క తెలివి తక్కువ పని కూడా ఎందుకు చేయలేదని. అవును, నీ బుద్ధి భ్రష్టు పట్టిపోయింది. అంత మంచి ఉద్యోగం 2 రాళ్లు సంపాదించుకునేవాడివి, కానీ వెళ్ళవు. తినడానికి దొరకనప్పుడు సంపాదించడానికి ఎవరు వెళ్తారు? అంతే కదా ఆనంద్? నీకు అలాగే నీ ఈ కుటుంబానికి దరిద్రంలో అలాగే పేదరికంలో ఉండటం అలవాటైపోయింది. ఏదైతే నేను జోషి గారు, మీరు నన్ను తెలివిలేనివాడన్నా లేదా ఇలా అనుకున్నా, మా ఈ కుటుంబానికి దరిద్రంలో అలాగే పేదరికంలో ఉండడం అలవాటైపోయిందని. కానీ నా స్థానం నుంచి చూస్తుంటే అక్కడి నుంచి ఎప్పటిలాగే నా కుటుంబానికి ఉన్న ఆత్మాభిమానం మీకున్న అహంకారం మీద గెలుస్తూ కనిపిస్తుంది. ఇక ఉద్యోగం గురించి అంటారా? నా మనసు కనిపించినంత వరకు దాని గురించి పూర్తిగా ప్రయత్నించాను. ఈ ఉద్యోగం చేయాలని కష్టపడ్డాను కూడా. కానీ ఒక్కసారి నా మనసు నిరాకరించగానే ఇక చెప్పడానికి ఏముంది? అలాగే ఈ విషయం నేనే స్వయంగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకంటే మీరే వచ్చారు, నాకు అభినందనలు చెప్పడానికి వచ్చారు, అలాగే లడ్డూలు పంచారు. అందుకే మరి ఇలా అయితే ఏం బాగుంటుంది, ఇంట్లోనే ఎవరో వేరే వ్యక్తి మీకు ఈ విషయం చెప్పడం. అందుకే నేనే చెప్పాను. అన్నట్టు ఆనందన్నయ్యకు యోగ్యత ఉంది. ఈయనకు త్వరలోనే వేరే ఎక్కడైనా ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది. మీరేం బెంగపడకండి. ఏమన్నావు? యోగ్యత? లేదు లేదు లేదు, యోగ్యతకు అలాగే ఆనంద్కు ఏ మాత్రం సంబంధం లేదు భీమ్రావ్. నేనే తనకు సిఫారసు చేసి ఉద్యోగం ఇప్పించాను.
ఇతనికి నేనే ఉద్యోగం ఇప్పించాను, నీ జీవితంలో కొంచెం మలుపులుంటే దాంతో నాకు వినోదంగా ఉంటుందని. అయినా ఏం పర్వాలేదు, ఈ పద్ధతి కాకుంటే వేరే ఇంకేదైనా పద్ధతి, కానీ నేను మీ అందరికీ గుణపాఠం చెప్పే తీరుతాను. గుర్తుంచుకోండి. ఆనంద్, నేనొక ఆడదాన్నయ్యుండి సొంతగా ఛాయ్ దుకాణం తెరవగలిగాను. నాకు పూర్తి నమ్మకం ఉంది నేను దుకాణాన్ని చాలా బాగా నడుపుకోగలనని. ఇక నీకు తోడుగా మొత్తం నీ కుటుంబం నిలబడుతుంది. మా అందరికీ నీకున్న సామర్థ్యం మీద పూర్తిగా నమ్మకం ఉంది. నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక గొప్ప పని చేయగలవని. నీకున్న సామర్థ్యం మీద, ఎవరిదో సిఫార్సు మీద కాదు. ధైర్యంగా ఉండు. మీకు ఇది కూడా ఒప్పని అనిపించొచ్చు. భీమ్ ఉద్యోగం వెతుక్కోవడానికి బదులు, డబ్బు సంపాదించడానికి బదులు ఆ బౌద్ధ భిక్షుల వెంటపడి తిరుగుతూ ఉండడం. కానీ ఆ బౌద్ధ భిక్షువుల జీవితాల్లో అమ్మ, నాన్న, భార్య వీళ్ళెవ్వరూ ఉండరు. కానీ భీమ్ జీవితంలో వీళ్ళందరూ ఉన్నారు. జీజాబాయ్, భీమ్కి నీకు ఏం శత్రుత్వం ఉంది? వాడి జీవితంలో నువ్వు అన్ని సమయాల్లో కలగజేసుకుంటూనే ఉంటావు. మామయ్య, మీరు ఇదే విషయం భీమ్రావ్కి ఎందుకు నచ్చ చెప్పారు? తను తన జీవితంలో ఏం చేస్తాడో చెయ్యని, మేం దానికి ఏమీ అనలేము. కానీ తను మా జీవితాల్లో ఎందుకు కలగ చేసుకుంటున్నాడు? నా భర్త శుభ్రంగా ఉద్యోగం చేసుకునేవాడు, కానీ భీమ్రావ్ ఆయనకు పదే పదే ఎలా నచ్చ చెప్పాడంటే ఆయన ఉద్యోగాన్ని వదిలేశాడు. ఇప్పుడు భీమ్రావ్కి ఏం చేయాలని లేదు అంటే దాని అర్థం తను ఎవరిని ఏం చేయనివ్వడని కాదు కదా. ప్రతిసారి నాదే తప్పు కావచ్చు, కానీ ఈసారి మీ పెద్ద కోడలు కూడా ఇదే మాట చెప్తోందండి. భీమ్ కారణంగా ఈ ఇంట్లో వాళ్ళందరి జీవితాలు నాశనం అయిపోతాయని. అందుకే కొంచెం ఆలోచించండి, మొత్తం సర్వనాశనం కాకముందే. జీజాబాయ్, నాకేమీ అర్థం కావట్లేదు. ఈ ఇంట్లో అందరికీ ఎందుకు ఇలా అనిపిస్తోంది? ఈ భీమే అన్నిటినీ నాశనం చేస్తున్నాడని. మీరు నాతో పాటు రండి. రండి. ఎక్కడికి? నేను చెప్పేది విను. ఈ ఇంట్లోని నాటకాలు చూస్తుంటే నాది, అలాగే నా కడుపులో పెరుగుతున్న బిడ్డది, నా భర్త జీవితం కూడా నాశనం అయిపోతుందేమో. కానీ నేనలా జరగనివ్వను. ఇంకా సరైన సమయం రాలేదు. జవాబు కావాలంటే నువ్వు మళ్ళీ రేపురా. అన్నట్టు నేను రేపు ఇక్కడ దొరకను. మరైతే ఎక్కడ దొరుకుతారు? ఎక్కడో నువ్వే అన్వేషించు. ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు. నేను మిమ్మల్ని అప్పుడు కూడా అడిగాను ఎక్కడికి వెళ్ళారు అని, కానీ మీరు చెప్పనే లేదు. ఇప్పుడైనా చెప్తారా లేదా? నీకేం చెప్పమంటావు? ఏ ప్రశ్న తీసుకుని వెళ్ళాను దానికి జవాబు దొరకనే లేదు, ఇక నీకేం చెప్పమంటావు? ఎలాంటి ప్రశ్నకు సమాధానం? ఏంటంటే, జీవితం కంటే మరణం మహత్తరమైనది ఎలా అవుతుంది? ఒకవేళ దానికి ఏదైనా పద్ధతి ఉంటే గనక అది నాకు కూడా తెలుసుకోవాలనుంది. ఇప్పుడు ఇది తెలుసుకుని మీరేం చేస్తారు? బహుశా నేను కూడా ఇదే కోరుకుంటానేమో. నా జీవితంతో పాటు నా మరణం కూడా మహత్తరమైనది కావాలి అని. మీరు చావు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఆయన్ని కలవడానికి రేపు మళ్ళీ వెళ్తాను.